జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఎండాకాలంలో ఇంటిని కొంచెం చల్లగా ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటాం. సరే, ఏసీలు లేకుంటే కూలర్లు, ఫ్యాన్లు ఇవి అయితే ఎట్లనో వాడతాం. ఇవి కాకుండా న్యాచురల్గా ఏదన్నా చల్లగా ఉంచుకోగలిగితే కాస్త మంచిది కదా. దీనికి ఏం చేయాలి? ఏమన్నారు ఓల్డ్ రెమెడీస్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఎప్పుడు ఒకటే రెమెడీ జయ. ఓకే. ఎండెక్కక ముందే తలుపులు వేసేసుకోవాలి. మొత్తం క్లోజ్ చేసుకోవాలి. సమ్మర్ మాత్రం క్లోజ్ చేసుకోవాలి. ఇంట్లో కాస్త మందపాటి కర్టెన్లు వాడుకోవాలి. కిటికీలకి కర్టెన్లు వేసుకోవాలి. కర్టెన్ జనరల్గా ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి మనకి, కిటికీ గోడ నుంచి యువతలకు వచ్చి ఇట్లా పెల్మెట్స్ లాంటివి ఏవో ఉంటాయి కదా, అవేగా అంటారు దాన్ని. అవి పెట్టి యువతలకు వస్తాయి. మనం ఏం చేయొచ్చు అంటే, మొదట ఒక పాత దుప్పటి కిటికీకే లోపలే సరిగ్గా గ్రిల్ దగ్గరే ఒక దుప్పటి పెట్టేసేయాలి. దగ్గరగా హీట్ అంతా అది తీసుకుంటుంది. తర్వాత యువతలకి ఎలాగో కర్టెన్ ఉంటుంది, కర్టెన్ లోపల ఇంకొక కర్టెన్ వేయాలి. అప్పుడు వేడి లోపలికి రాకుండా ఉంటుంది. పాత పద్ధతి, ఇది వరకు కూడా చేసేవాళ్ళం. అట్లా న్యూస్ పేపర్లు కూడా పెట్టేవాళ్ళు. న్యూస్ పేపర్ అద్దానికి మొత్తానికి న్యూస్ పేపర్ పెట్టేసి యువతల కర్టెన్ వేసుకుంటే సగం వేడిని కిటికీలోంచి వచ్చే వేడి తగ్గిపోతుంది. ఓకే. థర్మోకోల్ లాంటిది పెట్టడము. మళ్ళీ సాయంత్రం అవన్నీ తీయాలి కదా. మనం ఒక దుప్పటి వేసామనుకో, పాత దుప్పటి ఏదో కలర్స్ పాత పట్టు వెలిసిపోయిన దుప్పటి లోపల పడేసి పెడతామా, వాటిని కనుక మనం కిటికీకి అంటే పెట్టేసేసి ఆ పైన యువతల కర్టెన్ వేసేసుకుంటే చల్లగా ఉంటుంది. ఓకే. బాల్కనీలు అవి కవర్ చేసి ఉంచుకోవటము. బాల్కనీలో నుంచి కూడా మంచి ఎండ వస్తుంది కదా, పాత దుప్పట్లు ఏమైనా బాల్కనీలకు వేసేయటం. ఆకుపచ్చ కర్టెన్లు వస్తాయి, అవును, అలాంటివి వేసుకోవటం. వెదురు కర్టెన్లు వేసుకోవటం బాల్కనీస్కి. వట్టి వేళ్ల తడికలు ఏమైనా వేసుకోవటము, వాటిని కొంచెం తడపటము. అవన్నీ అంటారా ప్యూర్ గా మనకి చక్కగా దొరుకుతాయి. మనకి కూలర్లలో వాటిలలో పెట్టడానికి వట్టివేళ్ల తడికలు దొరుకుతాయి జయ. మామూలు గడ్డి పెట్టి కనబడతాయా? పిచ్చి గడ్డి, ఒక రకమైన తమాషా గడ్డితోటి కనిపిస్తుంది గడ్డి. కానీ మనకు వట్టివేళ్ల తడికలు కావాలంటే కాస్త మన హైదరాబాద్ లో అయితే ఆ బేగం బజారు ఆ వైపు వెళ్తే దొరుకుతాయి. మనకి బయట బాల్కనీకి పెట్టేంత అంత పెద్దవి దొరుకుతున్నాయి. ఎంత సైజు కావాలంటే అంత సైజు చేయించుకోవచ్చు మనం. దొరుకుతాయి. మంచి వాసన వస్తుంది, చాలా హాయిగా ఉంటుంది. వట్టివేళ్ల తడికల మించి వచ్చే వాసన ప్రాణం సుఖంగా ఉంటుంది. చెయ్యొచ్చు అట్లా. జనరల్గా ఏం చేస్తారంటే అందరూ కూడా వాకిళ్ళు తలుపులు వేసేసుకోవటాలు, కిటికీలు వేసేయటాలు. తర్వాత వెంటిలేటర్స్ ఇప్పుడు తక్కువ ఉంటున్నాయి. వెంటిలేటర్స్ ఇప్పుడు ఉండట్లా. ఇది వరకు ఇళ్లలో పెట్టేవాళ్ళు. పాత ఇల్లు అయితే వెంటిలేటర్ని కవర్ చేసేసుకోవాలి. ఏదైనా క్లాతులు లాంటివి పెట్టేసుకుంటే ఎండాకాలం అన్నాళ్ళు కొంచెం సెట్ అవుతుంది. తర్వాత ఏం చేయొచ్చు మనం, ఈ కూల్ పెయింట్స్ వస్తున్నాయి జయ. అవును, ఇప్పుడు కొన్నేళ్లుగా ఇవి ప్రచారంలోనే ఉన్నాయి. ఈ ఔటర్ వాల్స్కి తర్వాత ఏమో టెర్రస్ మీద గనక ఆ కూల్ పెయింట్ వేసుకుంటే చాలా మటుకు కాస్త కాదు చాలా డిఫరెన్స్ వస్తుంది, చాలా తేడా వస్తుంది. అలాంటిది ఏదైనా ఒక ప్రయత్నం చేసుకోవటం డెఫినెట్గా చాలా అవసరం. మామూలు మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, పైన ఇంకేం లేదు. పైన ఏదైనా ఉంటే చల్లగా ఉంటుంది. పైన ఏమీ లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తున్నారు, మామూలుగా ఇది ఫాల్ సీలింగ్ చేయించుకుంటారు, హీట్ తగ్గుతుంది. ఫాల్ సీలింగ్ తో పాటు మీరు ప్రతి ఎండాకాలం ఒకసారి మేడ శుభ్రంగా కడిగేసుకుని కాస్త ఏదైనా ఈ వర్షాకాలపు పాచి లాంటివి ఏర్పడి ఉంటే వాటిని గీకిచ్చి నీట్ గా కూల్ పెయింట్ వేయించేస్తే అసలు ఎండ రాదు లోపలికి. 70% తగ్గిపోతుంది జయ. నేను చాలా ఇళ్లలో చూసా. ఓకే. వాటిని ప్రమోట్ చేస్తున్నాను అనుకోకండి, మన ఉపయోగం కోసం చెప్పుకోవడం. నేను కంపెనీ పేర్లు నాకు కూడా తెలియదు, కానీ కూల్ పెయింట్ తోటి పనిచేసింది. మేము వేసుకున్నాం మా ఇంటికి ఒకసారి. కొన్నాళ్ళు 3 సంవత్సరాలు మేము పైన ఏమీ లేని ఇంట్లో ఉండేవాళ్ళం. టెర్రస్ పైన వేసుకున్నాం. తర్వాత మేము ఒక అపార్ట్మెంట్ లోకి మారినాక అది పైన ఏమీ లేదు, కానీ పెద్దగా చాలా పెద్ద బిల్డింగ్, అవన్నీ వేయలేమనిపించింది. పైగా అక్కడ ఎంత మంచి బ్రహ్మాండమైన క్రాస్ వెంటిలేషన్ ఉండేది. సాయంత్రం అయ్యేసరికి ఇల్లు చల్లబడిపోయేది. ఇక చాలా అని ఊరుకున్నాం. అంతకుముందు మేము ఇండిపెండెంట్ ఇళ్లలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నం చేసుకున్నాం. సుఖమేర్చుకునేవాళ్ళం, హాయిగా రణ సుఖంగా ఉండేది. రమగారు, పాదులు పెట్టించుకుంటారంట కదా, పైన పాకే పాదు పెట్టుకున్నా కూడా చల్లగా ఉంటుందట. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇల్లు మన ఇల్లే అయితే, లేదా ఓనర్స్ తోటి మనకి ఫ్రెండ్షిప్ ఉండి వాళ్ళకు కూడా మొక్క మోడు ఇంట్రెస్ట్ ఉంటే, మేడ మీద గనక మనం టెర్రస్ గార్డెనింగ్ చేసామా ఏ తెల్లకాలము చల్లగానే ఉంటుంది ఇల్లు. ఎంత హాయిగా ఉంటుంది. కాయ కసరు హాయిగా వస్తాయి, కూరనారా వెతుకునే పని లేదు. ఎక్సర్సైజ్ కి అసలు వెతుకోకల బోళ్ళంత పని ఉంటుంది, పుష్కలంగా నిండా పని. ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది. మొన్న ఎవరో బెంగళూరులో, బాంబేలో అనుకుంటా నేను చూసా ఒక వీడియో, ఒక ఆయన మొత్తం మేడంతా అరటి చెట్లు పెట్టారు. అరటి చెట్ల బ్రహ్మాండంగా పెద్ద పెద్ద ఇవి ఏమంటారు డ్రమ్ముల్లో పెట్టారు.
ఆహా, నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి, ఇల్లు చల్లగా ఉంటుందని కూడా చెప్పాడు ఆయన. ఓ, నీళ్ళు ఎక్కువ అవసరం, అరటి చెట్లకు నీళ్ళు ఎక్కువ కావాలి కదా, అవును అవును. నీళ్ళు ఎక్కువ ఇవ్వాలి. బ్రహ్మాండంగా వస్తాయి. కొన్ని గెలలు కూడా వేస్తున్నాయి ఆ చెట్లలో. ఉమ్. టెర్రస్ గార్డెనింగ్ చాలా ఫ్యాన్సీగా ఉంది కదా. అవునవును చిన్న అవును. పొన్న మొక్కలు పెట్టుకుని మీరు మేడ చల్లగా ఉంచుకున్నా మన కిందిలు చల్లగానే చల్లగానే అయిపోతుంది. ఇది ఒక ప్రయత్నం చేసి చూడండి. ఈ సన్నజాజి తీగలు అలాంటివి ఏమైనా, గుమ్మడి పాదులు లాంటివి, సొరపాదులు లాంటివి మేడ మీదకి పాకిచ్చి వదిలేసినా అవి పైకి వెళ్ళిపోతాయి. అవునవును, పచ్చదనమే వేడిని తీసేసుకుంటుంది, అంతా సగం ఎండ తగ్గిపోతుంది. ఓకే, అది కూడా ఒక మంచి ట్రయల్ వేసి, చాలా మంచి ఆలోచన కదా. అలా చేయొచ్చు. మీరు తలుపులు వేసి పెట్టుకోవటము, తర్వాత ఏమో ఈ వేసి ఉన్న కిటికీ కర్టెన్లని కొంచెం తడుపుకోవటము, కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకున్నా కూడా చల్లగా ఉంటుంది. ఈ కిచెన్లో కానీ బాత్రూమ్లు కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంచుకోండి. మనం ఎండ వేళ్ళేటప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ వేసి పెడితే ఇంట్లో ఉన్న వేడిని అది బయటికి తోసేస్తుంది. అవును, తద్వారా ఇల్లు కొంత చల్లబడుతుంది. ఓన్లీ మనకి బాత్రూమ్స్ వరకు అలవాటు. కిచెన్ లో పెట్టుకుంటాం, కిచెన్ బాత్రూమ్ పెట్టుకుంటాము. అంతవరకు పెడతాం. ఈ హాల్లో ఏమైనా కిటికీలకు ఒక ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించుకున్నా కూడా ఈ మంచి ఎండాకాలము ప్రాణం హాయిగా ఉంటుంది, బాగుంటుంది. మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఒక పాత ఐడియా చెప్తా. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఫిక్స్ చేయకుండా దానికి ఇట్లా హుక్స్ ఉండేవి, కిటికీకి తగిలించి పెట్టేవాళ్ళు. పగటి వేళేమో ఈ లోపల గాలి బయటకు వెళ్ళటానికి, సాయంత్రం దాన్ని అటు తగిలిచ్చేవాళ్ళు, బయట నుంచి చల్లగాలి లోపలికి రావడానికి. బాగుంది కదా ఐడియా. మీకు అవకాశం ఉంటే ఫ్యాను, పిల్లలు చిట్టి పిల్లలు వాళ్ళు ఉండకూడదు, కొంచెం జాగ్రత్తగా పెద్ద పిల్లలు వాళ్ళు అనుకో, ఏ ప్రాబ్లము లేదు. ఈ ప్లాన్ల ప్రకారం చేసుకోవచ్చు మనం. మీరు అన్నట్లుగా ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి, మాక్సిమం ఏదన్నా మొక్కలు పెంచుకోవటం, పైన అవకాశం లేకపోయినా కింద ఆకుపచ్చగా ఉంచుకుంటే, క్రాస్ వెంటిలేషన్ ఉన్న ఇల్లు అయితే రాత్రికి సాయంకాలం అయ్యేసరికి మెల్లిగా కొంచెం ఎండ తిరిగి కాస్త చల్లగాలి తిరిగేసరికి ఆటోమేటిక్గా చల్లబడుతూ ఉంటుంది. క్రమంగా చేయటం. అప్పుడప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, పాత దుప్పట్లు అవి ఏమైనా తడిపి పిండేసి ఎక్కడైనా వేసామనుకో, ఫ్యాన్ గాలి దానికి తగిలి అప్పుడు కూడా చల్లగా వస్తుంటుంది, కాస్త చల్లగా ఉంటుంది. కాస్త ఏం చేస్తాం, కాళ్ళు తుడుచుకునే పట్టాలు లాంటివి, గోను సంచులు ఉంటాయి చూడు, గన్నీ బ్యాగ్స్, అవి కూడా తడిపి ఒక పక్కన పడేస్తే నారవి ఆ మెల్లిగా చల్లగా హాయిగా ఉంటుంది. ఎంతో కొంత నేల కూడా చల్లబడుతుంది, కింద పడుకునేటప్పుడు కూడా హాయిగా ఉంటుంది. సాధ్యమైనంత ఆ ఎండాకాలం ఒక 2-3 నెలలు ఎక్కువ మంచినీళ్ళు తాగటం, ఇంట్లో చల్లని మజ్జిగ ఉంచుకుని మజ్జిగ తాగటం, ఫ్రిడ్జ్వి కాకుండా కుండవి ప్రిఫర్ చేస్తే మనకి ఎండ బాధ అంత ఎక్కువగా లేకుండా ఉంటుంది. మజ్జిగ నీళ్లు తాగటం, బియ్యం నీళ్ళు, అన్నం కడుగుంటుంది కదా, మనం అన్నంలో నీళ్లు పోసి పెట్టుకుంటాం, ఆ నీరు తాగటం, అలాంటివి తాగుతుంటే అంత ఎండ బాధలు లేకుండా ఉంటాయి. ఇవన్నీ మనం అలవాట్ల ప్రకారం, మన ఇంట్లో ఉన్న పద్ధతుల ప్రకారం కాస్త అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఏముందమ్మా, 3 నెలలు తిరిగేసరికి మళ్ళీ వర్షాలు రానే వస్తాయి. అలాగే లేత రంగులు వేసుకోవటం, లైట్ కలర్స్, మన బట్టలు లేత రంగులు వేసుకోవటం, వైట్ ప్రిఫర్ చేయటము, ఇంట్లో 2 విసనకర్రలు ఉంచుకోవటము హాయిగా. అసలు విసనకర్రలే లేవు కదా గారు? ఉంటాయి జయ, ఎందుకు ఉండవు, ఉన్నాయా? బ్రహ్మాండంగా. నేను పెద్దవాడు వెళ్ళండి తెచ్చేసుకుంటాను. అవునా? ఎవరైనా వస్తుంటే 2 విసనకర్రలు తెచ్చి పెట్టండి. తాటాకువే ఊళ్ళల్లో దొరుకుతాయి, కాకినాడ రాజమండ్రి వైపు దొరుకుతాయి, మా బందర్లో దొరుకుతాయి, మన బెదవాడలో దొరుకుతాయి. కానీ వాడకం అవసరం పడట్లేదు, పవర్ కట్ లేదు కదా, పవర్ కట్లు లేవు కదా. పవర్ కట్ లేకపోవడంతో అంత గాలి అవసరాలు అవి ఉండవు. ఏవో ఒకటి ట్రై చేయండి అట్లా. అక్కడి నుంచి ఇంకేం చేస్తాం, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కాస్త తాటి ముంజలు తింటాము, చల్లటి పదార్థాలు ఏమైనా చేసుకుని తింటాము, మజ్జిగ అన్నం తింటాము, చేయటమే. ఇంకా ఇట్లా అంతే. మనం ఆవకాయలు బాగా తింటాము, ఆవకాయ తినంగానే సుగంధి పాలు తాగటము, తర్వాత సబ్జా గింజలు నీళ్ళల్లో వేసుకుని అవి కూడా తాగొచ్చు, సగ్గుబియ్యం జావ లాంటివి చేసుకుని తాగొచ్చు. ఐస్ క్రీములు అవి ఎక్కువ తినబోకండి ఎండవేళ, అది కొంచెం ఇబ్బంది పెడుతుంది. కానీ ఇలా పాతకాలపు పద్ధతిలో అట్లా స్లోగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 2-3 నెలలు కష్టపడ్డామా, తర్వాత మళ్ళీ మామూలే, అంతే. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.